నీ వాలకం చూస్తే అలా ఉందేంటి? నీ జీన్స్ అక్కడక్కడ చిరుగుంది, షూస్ అంతా బురద అంటుంది, నీ బట్టలు పాడయ్యాయి, అలా మురిగ్గా ఉన్నావేంటి? అదా, నా బండి చెడిపోయింది. ఒక ట్రక్ని లిఫ్ట్ అడిగాను, అది మురిగ్గా ఉంది. దాన్ని ఎక్కుతుంటే ఏదో తగిలి ఇది చినిగిపోయింది. 2 కాళ్ళకు కూడానా? లేదు, 2 వైపులా చిరుగుంది. అవును, 2 వైపులా. అనయ్య, వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తినండి. లేదు లేదు, అరటిపళ్ళు ఉన్నాయిగా, ఇవి నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. చాలా ఆలోచించుకొని నేను రేషన్ పెళ్లి చేసుకున్నాను. రాకి చావుకి ప్రతీకారం, ఈ ఊరి శాంతి, ఆ రాక్షసుడి నుంచి విముక్తి. నేను పెళ్లి కూతురుగా రెడీ అయితే తను కొత్త పెళ్లి కూతుర్ని చూసొస్తాడు. మేమిద్దరూ అతని మీద దాడి చేసి అతన్ని చంపొచ్చు అనుకున్నాం. ఒకటి కాదు, చాలా ప్రయత్నాలు చేశామన్నయ్య ఆ రాక్షసుడిని చంపడానికి. వేటి వలన అతనికి భయమో, వేటి వలన అతను చేస్తాడో అన్నిటినీ ఉపయోగించాం, కానీ లేదు, అతను చావలేదు. నేను నిజం చెప్పాలంటే చేయటానికి ఇంకేం మిగల్లేదు. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాలేదు. ఆ రాక్షసుడి శక్తులు పెరుగుతూనే వస్తున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, ఎవరి లోపల ఉన్నాడో. హలో, చెప్పండి సార్. అక్కడ అజయ్ ఉన్నాడా? లేదు సార్, అజయ్ గారు ఆయన గదిలోనే ఉన్నారు. గదిలోనా? సరే, ఒక విషయం చెప్పండి. గదిలోకి వెళ్లే ముందు తను రాత్రి ఎక్కడైనా బయటకు వెళ్ళడం కానీ మీరు చూసారా? లేదు సార్, అజయ్ గారు ఆయన గదిలోనే ఉన్నారు. మేడం గారు చాలా సమయం నుండి ఆయన గదిలోనే ఉంచి తాళం వేశారు. తాళమా? సరే, ఓకే. గదిలో ఉంచి తాళం వేశారా? ఒకవేళ నేను ఆలోచిస్తుంది కరెక్టా? నిజంగానే అజయ్? అన్నయ్య, అతను ఎక్కడో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆ రాక్షసుని చంపాలనుకుంటున్నారు, కానీ అతను చావడతను. నా ఉద్దేశం, అంత తేలిగ్గా చావడతను. అన్నయ్య, అతన్ని చంపడానికి మనం ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య. తనూజ ఇక్కడే ఉంది. తన గోతి నుండి పుస్తకం తీసుకోవడానికి ఇదే మంచి సమయం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.